Hindutva is nothing but political ideology. హిందుత్వ అనేది ఇదేదో వాటికి సంబంధించి కాదు, ఇది ఒక రాజకీయ అజెండా అనేది మనం అర్థం చేసుకోవాలి. And it is using BJP as a tool of political power. ఇది రాజ్యాంగ అధికారం చేపట్టడానికి బీజేపీ దాని ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. The government led by Narendra Modi, instead of honoring Mahatma Gandhi, the father of nation, glorifies his assassins by building temple for them. ఈరోజు గాంధీ మహాత్ముని ప్రమాణంగా పొగుడుతూ ఆయన హత్య చేసిన వాళ్ళని గొప్పవాళ్ళుగా చిత్రీకరించే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేస్తున్నాం. And the RSS has openly declared its three main enemies, that is Muslims, missionaries and Marxists, with 3 M's. ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా బహిరంగంగా ప్రకటించారు, ముస్లింస్, అదేవిధంగా మిషనరీస్, మార్క్సిస్ట్, ఈ 3 త్రియములని వీళ్ళున్న ప్రధానమైన శత్రువులు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. To eliminate these enemies, violence is unleashed using state power. The BJP government has encouraged anti-minority and anti-Dalit policies, promoting narrow nationalism, extreme fundamentalism and fascist activities. ఈ ముగ్గురు యొక్క శత్రువులు తొలగించడానికి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు, మైనారిటీని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన విధానాన్ని ఈరోజు దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అమలు చేస్తున్నారు. Over the last 11 years, the RSS BJP regime has to the center has consistently pursued anti-Dalit policies. ఈ 11 సంవత్సరాలు బీజేపీ పరిపాలన సందర్భంగా అది మొత్తం కూడా దళితుల వ్యతిరేక విధానాన్ని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అటువంటి విధానాలను తీసుకొస్తారు. According to the 2011 census, scheduled caste constituted 16.6% and scheduled tribes 7.5% of India's population. ఈ 2011 మన యొక్క జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు ఎస్సీలు 16.8%, ఎస్టీలు 6.9% ఉన్నారు. వారికి సంబంధించి ఈ లెక్కలు ఇలా చెప్తా ఉన్నాయి. Today, there are more than 250 million Dalits in the country. 25 crores. 22 కోట్ల మంది పైగా దళితులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు. National Crime Record Bureau data shows that between 2021 and 2022, crimes against scheduled castes increased by 13%. ఈరోజు మనం లెక్కలను చూసినట్టు 2022-24 మధ్యలో ఈ దళితుల మీద హత్యలు, అత్యాచారాలు అంటే నేరాలు దాదాపు జాతీయ నేర సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారమే 13% వీళ్ళ మీద దారుణాలు, ఈ యొక్క నేరాలు పెరిగిపోయాయి. Uttar Pradesh accounts 26% of such crime cases, Rajasthan 15% and Madhya Pradesh 14%. వీటిలో ముఖ్యంగా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్లో దాదాపు 26% ఉంది, రాజస్థాన్లో 15% ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే 1%. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో ఈ యొక్క వాళ్ళ మీద దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పేసి ఈ మనకు తెలుస్తాము. On average, every 20 minutes, a Dalit is attacked in India. ప్రతి సరాసరిగా 22 నిమిషాలకి వాళ్ళ దళితుల మీద ఇక్కడ దాడి అనేది జరుగుతుంది. The SCST Prevention of Atrocities Act 1989 was meant to provide legal protection to Dalits, but successive amendments have diluted it. ఇప్పుడు ఈ అత్యాచార నిరోధక చట్టం ఎస్సీ/ఎస్టీ ఏదైతే 1991 ఉందో అది ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయబడింది. దళితులకు రక్షణ కల్పించాల్సి పోయి దాని పట్ల మొత్తం నిర్వీర్యం అనేది చేయబడింది. Courts too have often reflected an upper caste mindset rather than ensuring justice. ఈరోజు న్యాయం చేయడం అనేది కాకుండా సమాజంలో అగ్రకుల భావన, అగ్రకుల న్యాయం అనేది ముందుకు వచ్చి అమలు చేస్తాము. In 2020, 7 protective provisions were removed, such as the ban on anticipatory bail. ఈరోజు పార్లమెంట్లో ఈ చట్టంలో ఉన్న ఒక అవకాశాలు కూడా దాదాపు 6-7 సెక్షన్లు తొలగించేసి వేరు
interested if an investigating officer is convinced of the crime,